ఇంట్లో పూజా మందిరంలో విగ్రహాలకు విపరీత అలంకారాలు చేయకండి. పంచెలు గట్టి, చీరలు గట్టి, బొట్లు గట్టి వాటి అందాన్ని చెడగొట్టకండి దయచేసి. ఎలా ఉందో అలా ఉండనియండి. ఫోటో అయినా సరే, విగ్రహం అయినా సరే. ముందు తడిగుడ్డ పెట్టి తుడవండి, తర్వాత పొడిగుడ్డ పెట్టి తుడవండి. ఒక్క పువ్వు పెట్టండి, ఎక్కువ అక్కర్లేదు. ఓ నమస్కారం పెట్టండి. ఆ పువ్వు మీ మనస్సు అమ్మవారి దగ్గర పెట్టారంటే లెక్క. అంతకుమించి అలంకారాలు చేయకండి. చాలామంది ఇళ్లల్లో చూస్తూ ఉంటాం, మొత్తం ఫోటో నిండా బొట్లే ఉంటాయి. ఇక్కడ ఈ పెట్టినవిడ మొహం మీద బొట్టు లేదు, కానీ అక్కడ ఉంది పెద్ద బొట్టు. ఇక్కడ అమ్మవారికి మాత్రం మొత్తం మోకాల మీద ఒకటి, ఎక్కడోటి పాదాల మీద. ఏమిటమ్మా వాళ్ళ ఆయన శివుడు వచ్చి చూసా, ఈవిడ మా ఆవిడ. ఇంట్లో పూజా మందిరంలో విగ్రహాలకు విపరీత అలంకారాలు చేయకండి. పంచెలు గట్టి, చీరలు గట్టి, బొట్లు గట్టి వాటి అందాన్ని చెడగొట్టకండి దయచేసి. ఎలా ఉందో అలా ఉండనియండి. ఫోటో అయినా సరే, విగ్రహం అయినా సరే. ముందు తడిగుడ్డ పెట్టి తుడవండి, తర్వాత పొడిగుడ్డ పెట్టి తుడవండి. ఒక్క పువ్వు పెట్టండి, ఎక్కువ అక్కర్లేదు. ఓ నమస్కారం పెట్టండి. ఆ పువ్వు మీ మనస్సు అమ్మవారి దగ్గర పెట్టారంటే లెక్క. అంతకుమించి అలంకారాలు చేయకండి. చాలామంది ఇళ్లల్లో చూస్తూ ఉంటాం, మొత్తం ఫోటో నిండా బొట్లే ఉంటాయి. ఇక్కడ ఈ పెట్టినవిడ మొహం మీద బొట్టు లేదు, కానీ అక్కడ ఉంది పెద్ద బొట్టు. ఇక్కడ అమ్మవారికి మాత్రం మొత్తం మోకాల మీద ఒకటి, ఎక్కడోటి పాదాల మీద. ఏమిటమ్మా వాళ్ళ ఆయన శివుడు వచ్చి